బ్రేకింగ్ న్యూస్ పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. మహాబలిపురం కరైకెల మధ్య తుఫాన్ తీరం దాటే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంతకుముందు వేగంగా కదిలిన తుఫాన్ అర్ధరాత్రి దాటికి తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, పుదుచ్చేరిలో బలమైన ఎదురుగాలులు వీస్తున్నాయి. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణపట్నం పోర్టులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో పోర్టులో సిబ్బంది అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావంతో ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాలలోని సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో కృష్ణపట్నం బీచ్లో సముద్రం 65 మీటర్ల ముందుకు వచ్చింది. దీంతో బీచ్ లోపలికి ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరించారు. సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న రాకాసి అలల తాకిడికి తీర ప్రాంతంలోని రోడ్డు కోతకు గురైంది. అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్ ఏంటంటే మనము అంచనా వేసిన దానికంటే కూడా ల్యాండ్ ఫాల్ అనేది ఇంకా బాగా డిలే అవుతూ ఉంది. వాస్తవంగా సాయంత్రం 3-4 గంటలకి మనం తీరం దాటుద్దని అనుకున్నాము. బట్ తుఫాను గమనం మాత్రం చాలా నిదానంగా ఉంది. దానివల్ల రాత్రి 10, 11, 12 ఆ టైం వరకు తీరం దాటే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. మెటీరియల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము. మనకేంటంటే ఈ ముత్తుకూరు మండలంలో ఈరోజు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటలకి మధ్యలో, అంటే 8 గంటల సమయంలో దగ్గర 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే మండలం సీ కోస్ట్ ఏరియా మొత్తానికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. దాంట్లో మన మండలం కూడా ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా అత్యవసరమైన పని ఉంటే తప్పితే ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికే ప్రయత్నించండి. అందరూ కూడా ఒక కృష్ణపట్నం విలేజ్లో మాత్రం మనకు కొంతవరకు ఈ సముద్రం తీరం అంతా కొంతవరకు కోతకు గురయ్యింది. అంతకుమించి ఎక్కడ